అంటే ఎప్పుడు కూడా ప్రజలు ఆగట్టును ఎగట్టున ఉంటారని కమ్యూనిస్టులు ఉంటారని అనుకున్నారు కానీ ఈ మధ్యలో అంటే ఉంటారని అది మంచిది. నువ్వు అక్కడ ఉన్నావా ఎక్కడ ఉన్నావా తేల్చుకోమని చెప్పేసి పీట్ శేఖర్ ఒక మంచి పాట పాడాడు. అంటే నువ్వు పెట్టుబడిదారుల దగ్గర ఉన్నావా, నువ్వు కార్మికుల దగ్గర ఉన్నావా తేల్చుకో, మధ్యలో ఉండకు అని చెప్పేసి పీట్ శేఖర్ ఫేమస్ సాంగ్ ఉంది. దాన్నే ఒక రకంగా అనుకరించో లేకపోతే సృజనాత్మకంగానో. అందుకని సిపిఎం ఒక విధానంలో ఉంది. మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారో తేల్చుకోవాల్సింది. మేము ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డాం, ఎమర్జెన్సీ కోసం. ఇప్పుడు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉన్నాం. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మా దగ్గరకు వస్తే వాళ్ళతో కలుస్తున్నాం. అందుకని మేము విధానం ఎప్పుడు మార్చాలా. ఆ విధానం మార్చుకున్న వాళ్ళు ఒక రోజు అటు ఉంటున్నారు. చంద్రబాబు విధానం మార్చుకున్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం చంద్రబాబు మాతోటే ఉన్నాడు. బీజేపీకి దూరం అయినప్పుడు మాతోటి దూరం అయినట్టు. మేము దూరం అయినట్ట, ఆయన దూరం అయినట్ట. మేము ఎప్పుడు మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. ఆయన ఒకసారి దానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మా దగ్గర ఉన్నాడు. దానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాకు దూరం అయ్యాడు. అందుకని ఎలా ఉంటుందంటే సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన, అది వాస్తవం కాదు. సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి తిరుగుతుంది. మేము కూడా అక్కడే ఉన్నాం, వాళ్ళు మాత్రం అటు తిరుగుతున్నారు.